మనకి వందనాలు. మీ అందరికీ నా వందనాలండి. ప్రభు మనకిస్తున్న వాగ్దానం యెషయా గ్రంథము 35వ అధ్యాయము 4వ వచనం. భయపడక ధైర్యంగా ఉండి ప్రతిదండన చేయుటకై మీ దేవుడు వచ్చున్నాడు. ప్రైజ్ లార్డ్. ప్రభువారు ఈరోజు మనతో ధైర్యం వహించే మాట ఏం చెప్తున్నారంటే, ప్రతిదండన చేయుటకై. మనం ఎక్కడ భయపడుతున్నామో, ఎక్కడ ధైర్యం కోల్పోయిన పరిస్థితులు ఉన్నాయో, ఈరోజు ఆ పరిస్థితిలో మనము వెళ్ళకుండా ప్రతిదండన చేయటకే నీతో నాతో కూడా మన దేవుడు వస్తున్నాడండి. ఎందుకు వస్తున్నాడంటే, ఆయన బిడ్డల్ని, ఆయన యందు ఎవరైతే విశ్వాసం కలిగి ఉన్నారో ఆయన ఎంత మాత్రమో ఆ బిడ్డల్ని త్రోసివేయడండి, ఎంత మాత్రం విడిచిపెట్టడు. ఆయనకి ఇష్టమైన బిడ్డలను, ఆయనకి ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచారో, ఎవరైతే ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్నారో ఆ బిడ్డల్ని ఆయన ఎంత మాత్రం త్రోసివేయడు. ఎందుకు త్రోసివేయడంటే, ఆ బిడ్డలకి ఆయన సహాయకుడై ఉంటాడు. బలవంతులను సిగ్గుపరచుటకు బలహీనని ఎన్నుకున్నాడు, గనులైన వారిని సిగ్గుపరచుటకు గనిహీనులను ఎన్నుకున్నాడు. ఎందుకో తెలుసా? ధనవంతులు గనుగా జీవించేవారు వాళ్ళు ఉన్న పరిస్థితిని బట్టి అతిశయిస్తారు. ఏమీ లేని వారు వాళ్ళకున్న పరిస్థితిని బట్టి కాదు, కానీ దేవుని ప్రేమను బట్టి వాళ్ళు సంతోషింపజేస్తాడు. అందుకనే ఈ అధ్యాయం 3వ వచనంలో ఒక మాట ఉంటుంది. 35:3లో సడిలని చేతులను బలపరచుడి, తొట్టిల్ల మోకాళ్ళని దృఢపరచుడి. దద్దరిల్లిన హృదయంలో ఇట్లుంది, భయపడక ధైర్యంగా నుండి ప్రతిదండన చేయుటకై మీ దేవుడు వచ్చున్నాడు. ప్రతిదండను దేవుడు చేయదగిన ప్రతీకారము ఆయన చేయును. ఆయన వచ్చి తానే మిమ్మల్ని రక్షించును. దేవుడు ఈరోజు చెప్తున్నాడు ఏమనంటే, తానే వస్తాడంట. ఎక్కడ మనం ఎక్కడైతే మనము భయపడుతున్నాం, మనం ఎక్కడైతే మన చేతులు బలపడలేకపోతున్నాయో, సడలింపులు అవుతున్నాయో, మనం ఎక్కడైతే మోకరిస్తున్నామో ఆ మోకరించిన ప్లేస్లో మనల్ని దృఢపరుస్తున్నాడు మన దేవుడు. మన కుటుంబం కోసం రేయి మొదటి జాముని మొరపెట్టడం స్టార్ట్ చేయాలి. మన కుటుంబం కోసం రేయి మొదటి జాముని మనం స్తుతించే వారంగా ఉండాలి. మనం రేయి మొదటి జాముని మన సృష్టికర్తని స్మరణకు తెచ్చుకోవాలి. ఈరోజు దేవుని వాక్యం అదే తెలియజేస్తుంది. ఏదంటే, మనం ఎక్కడైతే భయపడుతున్నామో, ఏ పరిస్థితుల్లో అయితే ధైర్యం కోల్పోతున్నామో, 365 సార్లు ఉందండి భయపడకుడి అని ఉంది. ఎందుకుందో తెలుసా? ప్రతిరోజు ఏదో ఒక విషయం గురించి భయపడతామంట. ఈ భయం వల్ల ధైర్యాన్ని కోల్పోతున్నాం. మనము మన ధైర్యం ఆయనే. అందుకని మనం ఎక్కడ ధైర్యం కోల్పోతున్నామో ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా? కృంగిన వేళలో లేవనెత్తేవాడు మన దేవుడు. కృంగిన వేళలో నిన్ను నన్ను లేవనెత్తేవాడండి. ఆ దేవుడిని ఆరాధిస్తున్న మనము, మన దేవుడు మన పక్షంన యుద్ధం చేస్తాడు. దావీదు జీవితంలో తాను ఎక్కడైతే తగ్గిపోతున్నాడో, ఆయన లోయల గుండా వెళ్ళినా, ఇక్కడ కొండల గుండా వెళ్ళినా, గుట్టల గుండా వెళ్ళినా దేవుని సహాయాన్ని కోరుకొని ముందుకెళ్ళాడు. గొలియాతుని జయించడానికి దేవుని కృప చూపించాడు. మనం ఏ పరిస్థితుల్లో నుంచి వెళ్ళినా దేవుడి నామానికి మహిమార్థంగా జీవించడం గాక, దేవుడి నామానికి ఘనమైన వారంగా మనం జీవించడం గాక, ధైర్యం కోల్పోయిన వారంగా కాకుండా ధైర్యం కలిగిన వారంగా నిలబడడం గాక, మన జీవితంలో వచ్చే భయాన్ని యేసు నామంలో మనం విడుదల చేసే ఒక గుంపుగా మనం ఉందాం గాక, దేవుని ఆత్మ మన మీద బలంగా దిగివచ్చును గాక. అటు రీతిగా దేవాది దేవుడు ఈరోజు అంతట్లో మనల్ని బలపరచాలనుకుంటున్నాడు. ఈరోజు మనం ఏదైతే మనం కోరుకుంటున్నామో, మన హృదయ వాంఛల్ని ఎరిగిన దేవుడు ఒక అద్భుత కార్యాన్ని మన జీవితంలో చేయనుగాక. ఆమేన్. పరిశుద్ధుడు, ప్రేమ, నమ్మకం గల దేవ, కృపామయ, దయగలిగిన రాజా, రక్షక, నీకు వందనాలు, స్తోత్రాలు దేవా. ఈరోజు ప్రభా, మేము భయపడక ధైర్యంగా ఉండి ప్రభా ప్రతిదండన చేయుటకే మీ దేవుడు మీ మధ్యకి వచ్చున్నాడు అని వాక్యం ద్వారా సెలవిచ్చే ప్రభా. మా మధ్యకి మీరు వస్తున్నారు ప్రభా. మా జీవితంలో అద్భుత కార్యాలు చేస్తున్నారు. ఎక్కడ భయపడుతున్నామో, ఎక్కడ ధైర్యం కోల్పోతున్నాము ప్రభా, మా పక్షాన ప్రతిదండన చేయండి. మా పక్షంలో నువ్వు గొప్ప కార్యం చేయండి. మా విరోధుల పక్షంన ప్రభా, చెమటలు పట్టిస్తున్నందుకు నీకు వందనాలు, స్తోత్రాలయ్యా.
ఈ రోజంతటి మమ్మల్ని బలపరుస్తున్నందుకు నీకు వందనాలు స్తోత్రాలయ్యా. అయ్యా ఈరోజు వాక్యం ద్వారా మమ్మల్ని బలపరచండి, స్థిరపరచండి దేవా, నీకు వందనాలు స్తోత్రాలయ్యా. అయ్యా ఇజ్రాయేల్ని చూసినప్పుడు ప్రభా చాలామంది గజగజ వణికారు ప్రభా. అయ్యా వాళ్ళ పక్షమున వాళ్ళ దేవుడు ఉన్నాడు, వాళ్ళ దేవుడే సహాయకుడు. ఎరుకో ప్రాకారాలకు చుట్టూరు కట్టబడిన సైన్యమంతా ఉన్నారు. కానీ ఇజ్రాయేల్ జనాంగం అయా ఆ కాలబాలం అంతా నడిచి స్తుతించుకుంటున్నప్పుడు ప్రభా ప్రాకారాలని కోల్చబడినాయి ప్రభా, నీకు వందనాలు స్తోత్రాలయ్యా. ఈరోజు ప్రభా మా జీవితంలో ఏదైతే భయంకరమైన పరిస్థితులనే భయంతో ఉన్నామో ఆ పరిస్థితులన్నీ చక్కపరచండి, లేవనెత్తండి, కృపలో మమ్మల్ని జ్ఞాపం చేసుకొని సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీరు మాత్రం పొందుకొని యేసు పరిశుద్ధ నామమున వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్.